వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో 10th క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన హెరిడిటీ చాప్టర్ నుంచి బిట్స్ను ప్రిపేర్ చేసి వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, తల్లిదండ్రుల నుండి సంతానానికి లక్షణాలు సంక్రమించే ప్రక్రియను ఏమని పిలుస్తారు? So the process of passing characters from parents to offspring or parents to progeny is called. So the correct answer is option C, heredity. So heredity ni simple ga ila gurtupetukochu. HP square, H for heredity, P square for parent to progeny. So the traits or characters passed from parent to progeny we called as heredity. So then we can go for a second bit. జన్యుపరమైన శాస్త్రపిత ఎవరు? So this is most important bit. Who is known as a father of genetics? So the correct answer is option B, Gregor Johann Mendel. So Gregor Johann Mendel ఏ దేశానికి చెందిన వ్యక్తి? So that is also most important. Gregor Johann Mendel belongs to Austria. So he is working as a monaster. He is working as a pastor in the church, but he did his experiments in the monastery garden. So then we can go for third bit. మెండల్ తన ప్రయోగాలు చేసిన మొక్క ఏది? సో మెండల్ కండక్టెడ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పీ ప్లాంట్ లేదా బఠానీ మొక్క. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. మెండల్ పరిశీలించినటువంటి లక్షణం ఏది? సో విచ్ ట్రైట్ వాజ్ స్టడీడ్ బై మెండల్ ఇన్ పీ ప్లాంట్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, tall and short plant. So Mendel selected one tall pea plant, another dwarf pea plant. In between tall and dwarf pea plant, he did crossing, then he is getting results. So then we can go for a fifth bit. Batani mokkalo పొడవైన లక్షణం. So tallness in pea plant is A. So the correct answer is option B, dominant trait లేదా బహిర్గత లక్షణం. సో pea plant లో టాల్నెస్ అనేది బహిర్గత లక్షణంగా పనిచేస్తుంది. సో దెన్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. షార్ట్ పీ ప్లాంట్ జీనోటైప్ ఈజ్. సో వాట్ ఈస్ ద జీన్స్ విచ్ ఈజ్ ఇన్ ద షార్ట్ పీ ప్లాంట్? సో చిన్న బఠానీ మొక్క జన్యు రూపం ఏది? సో చిన్న బఠానీ మొక్క జన్యు రూపం ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్మాల్ టీ. బట్ పొడవైన మొక్క యొక్క జన్యు రూపం ఏది? పొడవైన మొక్క యొక్క జన్యు రూపం క్యాపిటల్ టీ. దెన్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. ప్రతి లక్షణాన్ని ఏది నియంత్రిస్తుంది? ఈచ్ ట్రైట్ ఈజ్ కంట్రోల్డ్ బై. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జీన్స్. బఠానీ మొక్కలో ఉన్న ప్రతి లక్షణాన్ని నియంత్రించేది జీన్స్ మాత్రమే. సో దెన్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్. ద జీన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్. ద జీన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, dominant gene. Next we can go for ninth bit. కణంలో ఉండే వారసత్వ పదార్థం ఏది? సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద హెరిడిటరీ మెటీరియల్ ప్రజెంట్ ఇన్ ద సెల్స్ ఈజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, DNA. నెక్స్ట్ వన్ మోర్ important point here. సో DNA full form, many times they will ask question. DNA full form deoxyribonucleic acid. Next one more thing, DNA అనేది జన్యు పదార్థం. ఇది మనుషులలోనూ జంతువులలోనూ ఉంటుంది. బట్ RNA అనేది కూడా జన్యు పదార్థం. ఇది మొక్కల్లో మాత్రమే ఉంటుంది. బట్ ఈ యొక్క DNAని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ DSC అకార్డింగ్ టు GK ఆల్సో. సో DNAను కనుగొన్నది వాట్సన్ మరియు క్రిక్. సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇచ్చే లైక్ అనేది నాకు వన్ టైప్ ఆఫ్ సపోర్ట్ అవుతుంది. సో దెన్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. సో DNA ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ మేకింగ్. DNA అనేది ఏది తయారు చేయడానికి సమాచారాన్ని ఇస్తుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రోటీన్స్. సో DNA అనేది ప్రోటీన్స్ తయారు చేయడానికి సమాచారాన్ని ఇస్తుంది. సో దెన్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏవి ఉత్పత్తి అవుతాయి? సో సెక్షువల్ రీప్రొడక్షన్ ప్రొడ్యూసెస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వేరియేషన్స్. సో వైవిధ్యాలను క్రియేట్ చేస్తుంది. దెన్ వీ కెన్ గో ఫర్ 12th బిట్.
క్రింది వానిలో అంతర్గత లక్షణం ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రెసెసివ్ ట్రైట్ ఇన్ ద మెండల్ ఎక్స్పెరిమెంట్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ షార్ట్నెస్. దట్ మీన్స్ స్మాల్ టీ అనేది బఠానీ మొక్కలో అంతర్గత లక్షణంగా ఉంటుంది. దెన్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. క్యాపిటల్ టీ మరియు స్మాల్ టీ మొక్కలను క్రాస్ చేస్తే మెండల్ యొక్క F1 తరంలో ఎలాంటి మొక్కలు వస్తాయి? సో వెన్ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ప్లాంట్స్ ఆర్ క్రాస్డ్ ఇన్ F1 జనరేషన్, ఆల్ ప్లాంట్స్ ఆర్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ప్లాంట్స్ ఆర్ టాల్ ప్లాంట్స్ ఓన్లీ. దెన్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. ఒక లక్షణం బయట కనిపించే రూపాన్ని ఏమంటారు? ద ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ ట్రైట్ ఈజ్ కాల్డ్. సో ఒక లక్షణం బయట కనిపించేటటువంటి రూపాన్ని ఏమని పిలుస్తారు? ఆ లక్షణాన్ని ఫీనోటైప్ అని పిలుస్తారు, లేదా దృశ్య రూపం అని కూడా పిలుస్తారు. సో దెన్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. ఒకే రకమైన రెండు కారకాలు ఏమని పిలుస్తారు? ఒకే రకమైన రెండు కారకాలు ఉంటే వాటిని ఏమని పిలుస్తారు? Two identical factors are called. Two identical factors we called as homozygous లేదా సమరూపకం. Then we can go for 16th bit. ఒక లక్షణాన్ని నియంత్రించే రెండు వేరు కారకాలను ఏమంటారు? Two different factors controlling a trait are called. So the correct answer is option B, heterozygous లేదా విషమ యుగ్మజం అని పిలుస్తారు. దెన్ వీ కెన్ గో ఫర్ 17th బిట్. సో ఈ యొక్క 17th బిట్ అనేది మోనోహైబ్రిడ్ క్రాస్ కిందకి వస్తుంది. ఒకే జత విరుద్ధ లక్షణాలను కలిగి ఉన్న సంకరణాన్ని ఏమంటారు? ఏ క్రాస్ ఇన్వాల్వింగ్ ఎ సింగిల్ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మోనోహైబ్రిడ్ క్రాస్. సో ఇక్కడ ఏ సింగిల్ పేర్, దట్ మీన్స్ క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ. సో టాల్ ప్లాంట్కి, డ్వార్ఫ్ ప్లాంట్కి లేదా షార్ట్ ప్లాంట్కి మధ్య క్రాస్ చేసే సంకరణాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 18th బిట్. మెండల్ యొక్క ఏక సంకరణ సంకరీకరణంలో F1 తరం ఏ లక్షణాన్ని చూపిస్తుంది? ఇన్ మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్ ది F1 జనరేషన్ షోస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఓన్లీ డామినెంట్ ట్రైట్. అనగా ఓన్లీ బహిర్గతమైన లక్షణాన్ని మాత్రమే చూపిస్తుంది. అన్ని మొక్కలు కూడా పొడవు మొక్కలే డెవలప్ అవుతాయి, పొడవు మొక్కలే ఉద్భవిస్తాయి. దెన్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. ఏక సంకరణ సంకరీకరణలో లేదా ఏక లక్షణ క్రాసులో F2 తరంలో వచ్చే దృశ్య రూప నిష్పత్తి లేదా పీనోటైపిక్ రేషియో. ద పీనోటైపిక్ రేషియో అబ్టైన్డ్ ఇన్ ద F2 జనరేషన్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఈజ్. పీనోటైపిక్ రేషియో అన్నప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3:1. 75% టాల్ ప్లాంట్స్, 25% డ్వార్ఫ్ ప్లాంట్స్ అనేవి వస్తాయి. దాన్ని 3:1 రూపంలో మనం తెలియచేస్తాం. ఏక సంకరణ సంకరీకరణలో F2 తరంలో వచ్చే జీనోటైపిక్ రేషియో ఏంటి? సో ద జీనోటైపిక్ రేషియో అబ్టైన్డ్ ఇన్ ద F2 జనరేషన్ ఆఫ్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్ ఈజ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1:2:1. అనగా 25% ప్యూర్ టాల్, 50% హెటరోజైగస్ టాల్, దెన్ రిమైనింగ్ 25% ప్యూర్ డ్వార్ఫ్. సో ఇట్ ఈస్ ద జీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. సో జీనోటైపిక్ రేషియో, పీనోటైపిక్ రేషియో మోస్ట్ ఇంపార్టెంట్. సో పీనోటైపిక్ రేషియో మీన్స్ 3:1, జీనోటైపిక్ రేషియో మీన్స్ 1:2:1. సో ఇన్ మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ టాల్నెస్ ఈజ్. సో మెండల్ యొక్క ఏక సంకరణ సంకరీకరణలో పొడవైన మొక్క యొక్క లక్షణం ఏంటి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బహిర్గత లక్షణం. దెన్ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ బిట్. రెండు జతల విరుద్ధ లక్షణాలు ఉన్న సంకరణాన్ని ఏమంటారు? ఏ క్రాస్ ఇన్వాల్వింగ్ టూ pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఈజ్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డైహైబ్రిడ్ క్రాస్ లేదా ద్విలక్షణ సంకరణం అని పిలుస్తారు. సో రెండు జతలు అంటే డైహైబ్రిడ్ క్రాస్, ఒకే జత అంటే మోనోహైబ్రిడ్ క్రాస్. దెన్ వీ కెన్ గో ఫర్ 23rd బిట్. ద్విసంకరణ సంకరణంలో F2 తరంలో వచ్చే పీనోటైపిక్ రేషియో ఎంత? ద పీనోటైపిక్ రేషియో ఇన్ F2 జనరేషన్ ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్ ఈజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్
9:3:3:1. This is also most important for exam. Next we can go for another bit. ద్విసంకరణము ద్వారా నిర్ధారించబడిన సూత్రం. The law derived from the dihybrid cross is. The correct answer is option C. Law of independent assortment లేదా స్వతంత్ర క్రమీకరణ సూత్రం. సో ఈ యొక్క డైహైబ్రిడ్ క్రాసులో ఈ యొక్క లక్షణాలు అనేవి స్వతంత్రంగా ఉంటాయి. సో దెన్ వీ కెన్ గో ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెక్స్ డిటర్మినేషన్. సో 25th బిట్. సెక్స్ ఆఫ్ ఏ బేబీ ఈజ్ డిటర్మైన్డ్ బై. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫాదర్. సో బేబీ యొక్క లింగత్వాన్ని లేదా మేల్ ఆర్ ఫీమేల్ను నిర్ధారించేది ఫాదర్ మాత్రమే. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 26th బిట్. పురుషులలో ఏ రకమైన లింగ క్రోమోజోమ్స్ ఉంటాయి? సో హ్యూమన్ మేల్స్ హ్యావ్ విచ్ టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్? మేల్స్లో ఉండే సెక్స్ క్రోమోజోమ్స్ XY. నెక్స్ట్ 27th బిట్. స్త్రీలలో ఏ లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి? ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ హ్యావ్ విచ్ టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి XX క్రోమోజోమ్స్. సో స్త్రీలలో ఒకే రకమైన క్రోమోజోమ్స్, అవి కూడా XX మాత్రమే ఉంటాయి. దెన్ వీ కెన్ గో ఫర్ 28th బిట్. పురుషత్వాన్ని నిర్ణయించే క్రోమోజోమ్. ద క్రోమోజోమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేల్నెస్ ఈజ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి Y క్రోమోజోమ్. సో Y క్రోమోజోమ్ మాత్రమే మేల్ లేదా పురుషత్వాన్ని నిర్ధారిస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 29th బిట్. X క్రోమోజోమ్ కలిగిన స్పర్మ్ అండాన్ని ఫర్టిలైజ్ చేస్తే ఏ శిశువు వస్తుంది? ఇఫ్ ఎ స్పర్మ్ క్యారియింగ్ X క్రోమోజోమ్ ఫర్టిలైజెస్ విత్ ఓవమ్, ద చైల్డ్ విల్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గర్ల్ చైల్డ్ ఆర్ ఆడబిడ్డ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 30 బిట్. ఇఫ్ ఎ స్పర్మ్ క్యారియింగ్ Y క్రోమోజోమ్ ఫర్టిలైజ్ ద ఓవమ్, ద చైల్డ్ విల్ బి. Y క్రోమోజోమ్ కలిగిన స్పర్మ్ అండాన్ని ఫర్టిలైజ్ చేస్తే వచ్చే శిశువు ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మగబిడ్డ. సో మగబిడ్డ పుట్టడానికి ఎవరు కారకులు? తండ్రి మాత్రమే. వై? బికాస్ తండ్రిలో ఉండే క్రోమోజోమ్ Y క్రోమోజోమ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 31 బిట్. మోస్ట్ ఇంపార్టెంట్. మానవ కణాలలో మొత్తం క్రోమోజోమ్ల సంఖ్య. ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ సెల్స్ ఈజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 46 క్రోమోజోమ్స్. సో మానవుల్లో ఉండే మొత్తం క్రోమోజోమ్స్ 46 క్రోమోజోమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ 46 ఆర్ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. దెన్ వీ కెన్ గో ఫర్ 32 బిట్. మానవ కణంలో లైంగిక క్రోమోజోమ్ల సంఖ్య. హౌ మెనీ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ సెల్? సో మానవుల్లో ఉండే సెక్స్ క్రోమోజోమ్ల సంఖ్య 2. దెన్ వీ కెన్ గో ఫర్ 33 బిట్. మానవ కణంలో ఆటోజోమ్స్ సంఖ్య. మోస్ట్ ఇంపార్టెంట్. హౌ మెనీ ఆటోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ హ్యూమన్ సెల్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 22 పెయిర్స్ లేదా 22 జతలు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 34 బిట్. తల్లి గ్యామెట్స్ ఒకే రకంగా ఉండడానికి కారణం. మదర్స్ గ్యామెట్స్ ఆర్ ఆఫ్ వన్ టైప్ బికాస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ both have XX chromosomes. Then we can go for 35 bit. మానవ ప్రజననలో శిశువు లింగం ఆధారపడేది. In human reproduction, sex of a child depends on. Option B, type of a sperm. So depending on the sperm or depending on the males only, we can get either male baby or female baby. Then we can go for last bit. The number of chromosomes in human gamete is. మానవ బీజకణంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. The correct answer is 23. So here, listen all of you. Most of the times we can keep 46. But here, మానవ బీజకణం, that means స్పర్మ్లో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 మాత్రమే. ఓవంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 మాత్రమే. సో బీ కేర్ఫుల్. సో ఆన్సర్ పెట్టేటప్పుడు మానవుల్లో మొత్తం క్రోమోజోములు మీన్స్ 46. మానవ బీజకణంలో ఉండే క్రోమోజోమ్స్ మీన్స్ వీ కెన్ గో ఫర్ 23 ఓన్లీ. సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 1 లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఈ యొక్క వీడియోకు 1 టైప్ ఆఫ్ సపోర్ట్ అవుతుంది.
ఇలాంటి మరికొన్ని బిట్స్ చేయాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.